ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యూదా రాసిన పత్రిక కొద్ది నిమిషాలు వచ్చిన వెంబడి వచనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన. తల వంచి కడుగు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాకరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ వాక్యాన్ని ధ్యానం చేయించుండగా మందరితో నీ ఆత్మశక్తితో మాట్లాడండి. ఎవరైతే వాక్యం వింటున్నారో నీ వాక్యానుసారంగా జీవిస్తూ వారి జీవితాలు మార్చుకొని రక్షణ మారు మనసు పొంది నీ కొరకు ఎదురు చూసేటువంటి వారుగాను మీరు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి సంఖ్యలో ఉంచమని యేసు దివినామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యూదా రాసిన పత్రిక మొదటి వచనాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సోదరుడును అయిన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభం చెప్పి రాయినది. యూదా పత్రిక బైబిల్లోకెల్లా చిన్న పత్రిక. దీనిని ప్రభువు సోదరుడు రాశాడు. ఒకే ఒక అధ్యాయం ఉంది. ఎందుకు ఈ పత్రికను రాశాడు అంటే, నాడు సంఘంలో ప్రవేశించిన తప్పుడు బోధనకును ఖండిస్తూ, దుర్నీతి పరులను హెచ్చరిస్తూ, విశ్వాసులను ప్రోత్సాహపరుస్తూ, అబద్ధ బోధకుల గురించి విశ్వాసులు స్థిరంగా ఉండాలని, విశ్వాసులు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలని రాశాడు. అంత మాత్రమే కాకుండా అప్పగించబడినటువంటి బోధ కొరకు పోరాటము చేసేటువంటి వారిగా ఉండాలని, దేవుని యొక్క కృపను కామోతులతకు వ్యర్థపరుస్తున్నటువంటి వారిని పసిగట్టి వారిని సంఘం నుండి వేరుపరచాలని ఈ పత్రికను రాసినటువంటి వారుగా ఉన్నాడు. యూదా అనే పేరుకు అర్థం ఏంటంటే స్తుతి. ఈ పేరు వినగానే మనకు యూదా ఇస్కరియోతు గుర్తొస్తాడు, కానీ ఆయన కాదు. ఈయన ప్రభువు సోదరుడు. ఎక్కడ కూడా నేను ప్రభు సోదరుని అని చెప్పుకోలేదు. అయితే ఈ యూదా మరియ తల్లికి యేసేపుకు ప్రభు జన్మించిన తర్వాత నలుగురు పుడతారు. వారిలో ఇరువురు యూదా మరియు యాకోబు. యేసు ప్రభు బ్రతుకున్నంత కాలము వీరు ప్రభువును అంగీకరించలేదు. పైగా ప్రభువును ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. కానీ ప్రభు మరణించినప్పుడు జరిగినటువంటి అద్భుతాలను ఆ మహత్కార్యాలను చూసి వీరు మారు మనసు పొంది ప్రభువును వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. యాకోబు యూదా యెరూషలేము సంఘములో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వహించినటువంటి వారుగా పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, వీరు ప్రభువును బ్రతుకున్నంత కాలంలో అంగీకరించినటువంటి వారు కాదు అని లేఖనంలో మనం చూడగలుగుతాం. చదువుతున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన సోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, అందువల్ల వీరు బ్రతికుండగా యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారు కాదు. అంత మాత్రమే కాకుండా ప్రభువు మరణానంతరము వీరు ప్రభు కొరకు గొప్ప పరిచర్య చేసినటువంటి వారు ఉన్నారని లేఖన భాగంలో మనం చూడగలుగుతాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 15:13లో వాక్యం ఇలాగా సెలవిస్తున్నది. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్ని జనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పాటు చేసుకుంటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను సిమియోను వివరించి ఉన్నాడు. యాకోబు మాట్లాడుతున్నాడు. ప్రభు సోదరుడు. యెరూషలేములో ప్రభు కొరకు వీరు బలమైనటువంటి పరిచర్యను చేసినటువంటి వారు ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవులారా, వీరు ప్రభు కొరకు బలమైనటువంటి స్తంభాలుగా
నిలబడినటువంటి వారు అని మనం చూడగలుగుతాం. అపోస్తల కార్యాల గ్రంథం ఈ 15 అధ్యాయం 22 ఉన్నది కదా. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్బా అను మారు పేరు గల యోధాను శీలను తమతో ఏర్పాటు చేసుకుని పౌలుతోను బర్బాతోను అంత్యోకు పంపుటకు యుక్తమని అపోస్తులకు పెద్దలకు సంఘమంతటికి తోచెను. ఇక్కడ యోధా ఉన్నాడు అనగా ఆయన ప్రభు యొక్క సోదరుడు. అందువల్ల వీరు ప్రభు కొరకు విశేషంగా పనిచేసినటువంటి వారు ఉన్నారని లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది. ఈ గ్రంథంలో ముఖ్యంగా 3 పాత్రలే ఉన్నాయి. యోధా పాత్ర, యాకోబు పాత్ర, అలాగే యేసు ప్రభువుని గురించి ఇందులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్య వచనం ఏమిటంటే 3వ వచనము విశ్వాసం కొరకు పోరాడాలని సెలవిస్తూ ఉన్నది. అందువల్ల ప్రభువునందు మనము నిరంతరము కూడా పోరాటం చేసేటువంటి వారిగా ఉండాలని లేఖన భాగంలో మనము చూడగలుగుతాం. వచనం వెంబడి వచనము ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేరేపింపబడి యేసుక్రీస్తును భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. యేసుక్రీస్తు దాసుడును. యోధా ఏమని చెప్పుకున్నాడంటే నేను యాకోబు సోదరుడు అనగా యేసు ప్రభుకు ఇతడు ఇరువురు కూడా సోదరులు. కానీ యేసుక్రీస్తు దాసుడును, దాసుడు అనే మాటకు గ్రీకులో డులోస్ అని వాడబడింది. అనగా నేను ప్రభు యొక్క బానిసగా ఉన్నాను, అలాగా నేను పనిచేసేటువంటి వాడును. ప్రభు కొరకు ఎంతగానో తగ్గించుకున్నటువంటి వాడుగా యోధాను చూస్తున్నాం. యోధా అనే పేరునకు స్తుతి అని అర్థము. యేసుక్రీస్తును భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి ఎవరికి రాస్తున్నాడంటే ప్రభువులో భద్రము చేయబడి, ప్రభువునందు ఉన్నటువంటి వారు భద్రపరచబడినటువంటి వారి లోకముల నుండి పిలువబడినటువంటి వారు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉండడానికి లోకంలో నుండి పిలువబడ్డారు. ఆ మాట గ్రీకులో కాల్యో అని రాయబడింది. కాల్యో అనగా కాల్ అవుట్ పీపుల్ ఫర్ ద గాడ్. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా ఉండడానికి లోకంలో ఏర్పాటు చేసినటువంటి వారిగా లేఖనము మాట్లాడుతుంది. 3వ వచనాన్ని చదువుతున్నాను. ఈ 3వ వచనమే ఈ అధ్యాయానికి, ఈ పుస్తకానికి ముఖ్య వచనంగా ఉంది. ప్రియులారా, మన అందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవల్లని విశేషక్తిగా ఆసక్తి గలవాడినై రక్షణ గురించి రాయాలనుకున్నాడు. కానీ ఈ యాకోబు యోధా ఆయన విన్న విషయాల గురించి రాయడానికి ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉన్నాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొనుటకు మీకు రాయవలసి వచ్చింది. పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి బోధ యేసు ప్రభు బోధ, అపోస్తలుల యొక్క బోధ. కానీ అది అన్యాక్రాంతం చేసేటువంటి వారు సంఘములో వేరొక ద్వారం గుండా ప్రవేశించారు. అందువల్ల ఆ పరిశుద్ధమైనటువంటి అపోస్తలుల యొక్క బోధన ఎందుకు కొరకై వారు పోరాడవల్లని ఈ పత్రికను రాశాడు. పౌలు కాడ చెబుతారు కదా, తొలకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై ఉండి యాలనగా మీరు పోరాడినది శరీరులతో కాదు. వీళ్ళరా, మనము అంధకార దురాత్మ శక్తులతో పోరాడవలసినటువంటి వారుగా ఉంటున్నాం. అందుకొరకు రక్షణ కొరకు రాయమన్నాడు. రక్షణ అనేటువంటిది పేదవాళ్ళకు ధనికులకు అందరికీ రక్షణ ఒకటే. అందువల్ల రాయాలనుకున్నాడు. రక్షణ ప్రాముఖ్యమైంది. దావీదు అంటాడు, రక్షణయే నాకు ప్రకారమాయను. కానీ అప్పగించబడినటువంటి బోధ కొరకు నిరంతరము పోరాడవల్లని, పోరాటం అనేటువంటి గ్రీకు మాటకు అట్లాంటిక్ అనగా ఆ మాటకు అర్థమైన బాధపడుట, కఠినమైనటువంటి శ్రద్ధ కలిగి పోరాడటం. మనం ప్రభు కొరకు, ఆ పరిశుద్ధత కొరకు, వాక్యం కొరకు పోరాటం చేయవలసినటువంటి వారు ఉన్నామని యోధా
పోరాటం చేయమని చెప్తూ ఉన్నాడు. మన మనస్సు ఒక రణరంగం, నిత్యం జీవితంలో పోరాటంలో ఉన్నాము. యాకోబు అన్నాడు, ప్రభు యొక్క బోధ కొరకు మీరు పోరాటము చేయాలి. పోరాటం చేపడి గెలిచింది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కనుక పిల్లరా, అపవాది తంత్రాలతో, లోకంతో ప్రభువును ఎరగనటువంటి వారి నిమిత్తమై మనము సాతానుతో పోరాటం చేసి ప్రభు కొరకు వారిని గెలవాల్సినటువంటి వారుగా ఉన్నాము. 4వ వచనం చదువుతున్నాను. ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై దేవుని కృపను కామోతరత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్భుతీయ నాథును ప్రభుని యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నారు. యోధ అంటున్నాడు, కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, భక్తిహీనులై, అనగా వారిలో భక్తి లేదు, భక్తి కలిగినటువంటి వారు కనబడుతున్నారు. దేవుని కృపను కామోర్తనకు దుర్వినియోగపరచుచు వాళ్ళు అంటున్నారు కదా, మేము క్రైస్తవులమే, దేవుడు ఎరిగినటువంటి వారమే, మేము బాప్తిస్మం పొందాము, రక్షణ పొందాము, దేవుడు కృప కలిగిన వాడు, కనుక మేము ఏది చేసినా సరే దేవుడు మమ్మల్ని ఏమి అనడు అని వీరు సంఘంలో మరొక ద్వారం గుండా ప్రవేశించినటువంటి వారుగా ఉన్నారు. కృప విస్తరించిందని పాపం చేయదమా? అట్లా రాదు. ఆయన కృప కలిగినటువంటి వాడే. ఒక చేతిలో కృప ఉంది, అలాగే మరొక చేతిలో ఉగ్రత కూడా ఉందని జ్ఞాపకం చేసుకో. ఆయన కేవలం కృప మాత్రమే చూపాడంటే ఆయనలో నీతి లేదని అర్థము. ఆయన నీతివంతుడని తెలవాలంటే ఉగ్రత కూడా చూపాలి. వీళ్ళరా, పాపం చేసినటువంటి వారిని ఆయన ఎవరు కూడా వదిలిపెట్టేటువంటి వాడు కాదు. భక్తిహీనులకు ఆయన వికటం చూపుతాడు. ధవళ సింహాసనం ఎదుట అందరూ నిలబడినటువంటి వారు ఉన్నాం. కనుక కృప ఉందని కామతత్వమునకు, అనగా శారీరక లైంగిక కామకత్వానికి ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తూ దేవుడి కృపను నిరాటకము చేస్తూ ఉన్నారు. ప్రియాధనులారా, ప్రభు ఎవరిని కూడా వదలడు. పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండి. మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన బిడ్డ పరిశుద్ధంగా ఉండాలి. కానీ కామతత్వం అనేటువంటిది అది మంచిది కాదు అని జ్ఞాపకం చేసుకున్న భద్రగా ఉంటున్నాం. ఎందుకంటే ఆయన అందరినీ దేవుని యొక్క తీర్పుకు ఆయన అప్పగించేటువంటి వాడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, 5వ వచనం నుండి ఈ 9వ వచనం వరకు కూడా ప్రభువు తప్పు చేసినటువంటి వారిని, పాపం చేసినటువంటి వారిని తీర్పులోనికి తెచ్చేటువంటి వాడుగా ఉన్నాడని చదివిస్తా ఉన్నది బైబిల్. తీర్పులోనికి తెచ్చేటువంటి వాడుగా ఉన్నాడని చూస్తూ ఉన్నాం. 5వ వచనాన్ని చదువుతున్నాను. ఈ సంగతులు 3వ వచనాన్ని చదువుతున్నాను. ఈ సంగతులన్నీ మీకు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేసుకొచ్చున్నదేమనగా, ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. ప్రభు ఇక్కడ ఇశ్రాయేల్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజానికాన్ని తన స్వకీయ సాంపాద్యంగా ఏర్పాటు చేసుకుని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చినా సరే ఐగుప్తు ఆచారాలను, ఐగుప్తు సంప్రదాయాలను, ఐగుప్తు పాపాన్ని వారు విడిచినటువంటి వారు కాదు. కనుక దేవుడు వారిని నాశనానికి అప్పగించి వారిని దేశానికి ఇవ్వలేదు, కానీ వారి సంతానానికి ఇచ్చాడు. యోషువ కాలేబులు మాత్రమే ఆ దేశంలోనికి ప్రవేశించారు. అనగా తప్పు చేసినటువంటి వారిని ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదని జ్ఞాపకం చేసుకోవాలి. 6వ వచనంలో, మరియు తన ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాసస్థానమును విడిచిన దేవదూతలను మహాద్రమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశంలో ఆయన బంధించి భద్రము చేసెను. ప్రభువు లూసిఫర్ శాతాన్ని ప్రధాన గాయకురాలుగా పరలోకంలో ఉంచాడు. హెచ్చించుకుంది, గర్వించింది, నేను ప్రభు అంతటి దానను అనుకుంది. అందువల్ల ప్రభు దాన్ని భూమి మీదకు త్రోసివేశాడు. అపవాదిగా, సాతానుగా ఏర్పడి అనేకులు శోధించేటువంటిదిగా ఉంది. అనగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ దూతను కూడా, ప్రధాన దూతను కూడా
ప్రభు వదిలిపెట్టేటువంటి వాడు కాదు, అనగా దేవుడు తీర్పులోనికి తెచ్చేటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనంలో ఆ ప్రకారంగానే సొదొమ గుమొర్రాలను వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వల్లే వ్యభిచారం చేయొచ్చు, పర శరీర సారమైనటువంటి నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతరముగా ఉంచెను. సొదొమ గుమొర్రాను దేవుడు యెహోవా తోట వలె చేశాడు. చూడడానికి ఎంతో చక్కగా ఉంది. అక్కడ ప్రజలు దుష్టులై పాపానికి గురై కామోత్తతకు గురైనటువంటి వారు ఉండగా ఆ సొదొమ గుమొర్రాని దేవుడు అగ్నికి అప్పగించి గంధకములతో కాల్చివేసేటువంటి వాడు ఉన్నాడు. అనగా తప్పు చేసేటువంటి వారిని వదిలేటువంటి వాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలను వదలలేదు ఆయన. ప్రధాన దూత లూసిఫర్ను వదిలేటువంటి వాడు కాదు. సొదొమ గుమొర్రా పట్టణంలో ప్రజానీకాన్ని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ప్రియ దేవులారా, మనము కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన జీవితం ఎలా ఉందో, తప్పు చేసిన సంఘాన్ని కానీ సమాజాన్ని కానీ ప్రభు వదిలిపెట్టేటువంటి వాడు కాదు. సొంత ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు తన భార్యగా స్వకీయ సామ్రాజ్యంగా తన వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని వదలలేదు. లూసిఫరు దేవుడు గణపరిచేటువంటిది, గర్వించేటువంటి దాన్ని దేవుడు వదిలిపెట్టేటువంటి వాడు కాదని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. 8వ వచనం చదువుతున్నాను. హట్టు వలనే వీరుడు కలలు కనొచ్చు, శరీరాన్ని అపవిత్రపరుచుకొనొచ్చు, ప్రభుత్వాన్ని రాకరించుచు మహాత్ములను దూషించున్నారు. చూసారా? అటువలనే వీరును అనగా నాడు సంఘంలో ఉన్నటువంటి వారు, నాడే కాదు నేడు కూడా కలలు కనొచ్చు అనగా వాస్తవికత లేదు, ఎక్కడో ఊహల్లో గాలిమేడల్లో వారి జీవితాన్ని జీవిస్తూ శరీరాన్ని అప్పగించుకొనొచ్చు. వీళ్ళరా, నేడు విచ్చలవిడి శృంగారం, శరీరం అపవిత్రపరుచుకొనొచ్చు ఉన్నటువంటి వారు లేరా? ఉన్నారు కదా. ప్రభుత్వాన్ని రాకరించు ఇవాళ ప్రజలు దేనికి భయపట్ల, కానీ ప్రభువు ప్రభుత్వానికి లోబడ్డాడు. కైసరికి చెల్లించాడు, దేవాలయానికి చెల్లించాడు. కనుక మనము ప్రభుత్వంలో బ్రతుకుతున్నావు, కట్టవలసిన ట్యాక్సెస్ ప్రభుత్వానికి కట్టాలి. దేవుని బిడలు ప్రభువుకు మహిమ తెచ్చేటువంటి విధంగా మనం ఉండాలని మనం తెలుసుకోగలుగుతున్నాం. మహాత్ములను దూషించుతూ అనగా మహాత్ములను, స్పిరిటెడ్ పీపుల్, దైవ సేవకులను, ఆత్మ కలిగినటువంటి గురువర్యులను గౌరవించేటువంటి వారుగా మనం ఉండాలి. 9వ వచనంలో అయితే ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించుతూ మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చు తెగింపక ప్రభువుని గద్దింపుగాక అనెను. మోషే చనిపోయినప్పుడు మోషేను మోయాబు లోయలో పాతిపెట్టాడు. మిఖాయేలు దూత వచ్చింది, అలాగే లూసిఫరు సాతాను కూడా వచ్చాడు ఆ శవం కొరకు. కానీ మిఖాయేలు దేవుడి నుండి వచ్చాడు కదా అని దూషించవచ్చు, దూషించలేదు. కానీ ఎందుకు సాతాను వచ్చాడంటే మోషే ఆ బండను మాట్లాడమంటే కొట్టాడు, తప్పు చేశాడు కనుక సాతాను లూసిఫర్ వచ్చేసింది. నువ్వు రావటం ఏంటని గద్దించవచ్చు, ఎక్కువగా మాట్లాడవచ్చు, దూషించవచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక మాట ఉంది, మిఖాయేలు ప్రభువుని గద్దించును గాక అనెను. చూసారా? అంటే నేను దేవుని చేత పంపబడినటువంటి మిఖాయేలు దూతను నువ్వు లూసిఫర్ నువ్వేంటని ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, దేవదూషణ చేయవచ్చు. కానీ మిఖాయేలు ఎంత సాఫ్ట్గా దేవుడు నిన్ను దూషించును గాక అన్నాడు. వీళ్ళరా, మనము కూడా చక్కగా ఇతరులతో మాట్లాడాలా. మిఖాయేలు ఇక్కడ లూసిఫరే సాతాను గౌరవిస్తూ మాట్లాడింది. అలాంటి గౌరవప్రదమైనటువంటి మాటలు మనము మాట్లాడటము దేవుని నామానికి మహిమకరమని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ మిఖాయేలు 10వ వచనంలో ఎంతో చక్కగా వివరిస్తా ఉన్నాడు. ఆ మాట్లాడినటువంటి మాటల గురించి చదువుతున్నాను. మీరైతే తాము గ్రహింపని విషయాల గురించి దూషించుచు వారై వివేక శూన్యములకు మృగము వలె వాటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వల్ల తాము నాశనమును కొని తెచ్చుకొనుచున్నారు. మీరైతే మనం ఎలా మాట్లాడతామని చెబుతున్నాడు. గ్రహింపలేనటువంటి
వాటి విషయం గురించి మనమైతే గ్రహింపు లేకుండా మాట్లాడతాము. దూషించేవారై దైవ సేవకులు కూడా దూషించేటువంటి వారిగా ఉంటాము. వివేక శూన్యములకు మృగం వలె ఎలా మాట్లాడతాం మనము? వివేకం లేనిటువంటి వారిగా, మృగాల వలె, జంతువుల వలె మాట్లాడతాము. వేటిని స్వభావికంగా ఎరుగుదురో వాటి వల్ల తాము నాశనం తెచ్చుకొనుచున్నారు. చూసారా, వివేకం లేకుండా మాట్లాడడం వల్ల నాశనం తెచ్చుకునేటువంటి వారుగా ఉన్నాం. కానీ మిఖాయేలు లూసిఫర్తో చక్కగా జ్ఞానంతో మాట్లాడేటువంటిదిగా, ప్రియులారా, మాట్లాడటం అనేటువంటిది ఒక టాలెంట్ అనుకోవాలి. నోటి ఫలాన్ని మనం అనుభవించేటువంటి వారంగా ఉన్నాము. మిఖాయేలు చక్కగా మాట్లాడుతున్నది. కానీ మనం ఎలా మాట్లాడుతున్నాము? మన నోటి మాటలు కత్తులంటివి, బాంబులంటివి. మనిషిని చంపడానికి కత్తక్కర్లా, నాలుగు చాలు. కానీ మన నోటి మాటలు ఎలా ఉన్నాయో, నీ నాలుకను బట్టి, నోటిని బట్టి మనము తీర్పులోనికి వస్తాం. కనుక మనం ఎలా మాట్లాడాలనే విషయాన్ని ఈ 10వ వచనంలో మనము తెలుసుకోగలుగుతున్నాం. నాశనమునకు తెచ్చుకొనుతున్నారు. నోటి మాటను బట్టి మిఖాయేలు ఇక్కడ లూసిఫర్తో చక్కగా మాట్లాడింది. మనం ఎలా మాట్లాడుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనంలో, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గము నడిచిరి. ఎవరికి శ్రమ? కయ్యోను మార్గం. ఎలాంటి మార్గము? కయ్యోను దేవుడి ఆజ్ఞను మీరినటువంటి మార్గం, అనగా తన సొంత తమ్ముడు ఏబేలును చంపినటువంటి మార్గము. మనము మనుషులు చంపకపోయినా మన మాటలతో చంపేటువంటి వారుగా ఉంటాము. కయ్యోను అసూయతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, దేవుని వాక్యానికి లోబడినటువంటి వాడు కాదు. తన సహోదరును ద్వేషించేటువంటి వాడు ఉన్నాడు, చంపినటువంటి వాడు ఉన్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మాటల ద్వారా కత్తిపోట్లతో చంపుతున్నామేమో జ్ఞాపకం ఉంచుకోవాలి. బహుమానం పొందవలని బిలాము నడిచిన త్రోవలో ఆత్రంగా పరిగెత్తి, బిలాము దేని కొరకు పరిగెత్తాడు? దేవుని యొక్క బిడ్డలు శపించడానికి అతడు పరిగెత్తినటువంటి వాడు కాదు. డబ్బు కోసము శాపానికి గురయ్యాడు. స్వార్థం కొరకు, ధనాపేక్ష కొరకు, లాభం కొరకు అతడు పరిగెత్తినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మనం డబ్బు కొరక, ఈ లోకంలో ఉన్న డబ్బు కావాలి, కానీ మన స్వార్థం కొరకు కాదు, కానీ ప్రభు మహిమ కొరకు మనం వెళ్ళాలని జ్ఞాపకం చేసుకో. కొరావు చేసినట్లు తిరస్కారం చేసి నశించి, కొరావు మోషేను, ఆరోను నాయకత్వాన్ని, దేవుని నాయకత్వాన్ని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆరాధన క్రమాన్ని అతడు ఎదిరించినటువంటి వాడుగా కొరాహుని మనము చూస్తా ఉన్నాం. వీళ్ళరా, దైవ సేవకుల అభిషక్తులు దేవుని బిడ్డలను గౌరవించాలి. వారిని గౌరవిస్తే మనము దేవుడిని గౌరవించినట్టని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 12వ వచనంలో, వీరు నిర్భయముగా మీతో భోజనము చేయొచ్చు, తమ్ముడు తాము నిర్భయముగా పోషించుకోవచ్చు. మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు, నిర్మల మేఘములుగాను, కాయలు రాని ఫలములు లేక 2 మార్లు చచ్చి వేలతో పెరిగింపబడినటువంటి చెట్టుగాను బైబిల్ చెబుతుంది. వీరు ఎలా ఉన్నారంటే, నిర్భయముగా మీతో భోజనము చేయొచ్చు, అనగా స్వార్థ ప్రయోజనం కొరకు దేవుని మందిరంలోనికి వచ్చి వారు భోజనం చేస్తూ అవసరాలు గడుపుకుంటూ వారు ఎలా ఉన్నారు అంటే మెట్టలుగా ఉన్నారు. మెట్టలుగంటే మంచుతో కప్పబడినటువంటి ఆ గుట్టలాగా ఉన్నారు. అవి వాడ వెళుతుంటే చూడడానికి చక్కగానే ఉంటాయి, అక్కడ నీళ్లు ఉన్నట్టే ఉంటాయి, కానీ అది మెట్ట వాడ బద్దలైపోద్ది, వాడ తెగబడిపోద్ది. ప్రమాదము. సంఘంలో వీరు ప్రమాదకరంగా ఉన్నారని జ్ఞాపకం చేసుకుని భద్రగా ఉన్నాం. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. స్థిరమైన జీవితాలు కాదు, అటు ఇటు కొట్టబడేటువంటి వారిగా వీరు ఉన్నారు. కాయలు రాలి పొలము లేక 2 మార్లు చచ్చిన వాళ్ళతో పెరిగింపబడిన చెట్టుగాను, అనగా 2 సార్లు చచ్చి వేళతో 2 సార్లు అంటే, ప్రియులారా, మనకు తెలుసు ప్రభువు నమ్మిన వారు ఒకసారి మరణం ప్రభు బిడ్డలకు, కానీ ప్రభువు నమ్మకపోతే 2 సార్లు
అనగా తీర్పు పొందిన తర్వాత కూడా నిత్య నాశనంలో వేయబడతాం. వీరు కూడా అలాంటి వారే, అనగా నిత్య నాశనానికి గురయ్యేటువంటి వారు. మనకు ఒకటే పునరుద్ధానము, కానీ వీరికి 2 మరణాలని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. 14 వచనం చదువుతున్నాను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్టనును, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనులుగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటి గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చేసిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును. చూసారా, ఆదాము మొదలుకొని 7వ వాడు హానోకు కూడా వీరిని ప్రవచించి ఇట్టనును. హానోకు కూడా వీరిని గురించి ప్రవచించినటువంటి గ్రంథము ఇప్పుడు అందుబాటులో లేదు, కానీ అందరికీ తీర్పు తీర్చుటకును దేవుడు తప్పు చేసేటువంటి వారిని వదిలేవాడు కాదు. ఆయన అందరికీ కూడా తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనతను గురించి చూసారా, పైకి భక్తి కలిగినటువంటి వారు ఉంటారు, కానీ వారు భక్తిహీనమైనటువంటి జీవితాలు వారిలో ఉంటాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారిని ఒప్పించడానికి ప్రభువు వేవేల పరిశుద్ధులతో కూడా వచ్చేటువంటి వాడు, అనగా భక్తిహీనుల యొక్క భక్తి ఏమిటో పరిశీలన చేయడానికి, వారి తీర్పు తీర్చడానికి ఆయన వేవేల దూతల పరివారంతో వస్తాడు. పిల్లరా, ఆదాము మొదలుకొని అందరినీ కూడా ప్రభువు ఎవరిని వదిలేటువంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధులతో కూడా వచ్చినప్పుడు అందరూ ఆయన సింహాసనం ఎదుట నిలబడాలి. జీవగ్రంథము తెరవబడుతుంది. జీవగ్రంథంలో వారి పేర్లతో సహా, అంతేకాక వారి క్రియలు కూడా తెలపబడతాయి. వారి నిత్య నరకానికి గురవుతారన్నది మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. 16వ వచనంలో, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సొనుగువారును తమ గతిని గురించి నిందించు వారినై ఉన్నారు. వారి నోరు డమ్మమైన మాటలు పలుకును. ఆ భక్తిహీనులు ఎలా ఉన్నారో కింద వివరిస్తున్నారు. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, వారు ఎలాగో నడుస్తున్నారు, దురాశల చొప్పున, అనగా వారి ఇష్టానుసారంగా వారు నడుస్తారు. డంబపు మాటలు వారు పలుకుతారు, అనగా ఇతరులను హెచ్చిస్తూ వారు మాట్లాడేటువంటి వారు ఉంటారు. కనుక ప్రియులారా, దేవుడు వారిని తీర్పుకు అప్పగిస్తాడు. వీరు కూడా సంఘంలో ఉన్నటువంటి వారే, వారి విషయమే జాగ్రత్త పడాలని వాక్యం మాట్లాడుతుంది. ప్రియా దేవులారా, మన క్రియలు మన మాటలు ఎలా ఉన్నాయి? యోధా మాట్లాడుతున్నాడు. ఆనాడు ఉన్నటువంటి వారు సంఘంలో డంబంగా మాట్లాడేటువంటి వారు ఉన్నారు, కానీ మన ప్రభువును సంతోషపరిచేటువంటి వారుగా ఉండాలి. కానీ మనం ఎలా ఉండాలన్నటువంటిది 17వ వచనం నుండి 23 వరకు తెలియజేస్తున్నాడు. చదువుతున్నాను. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభువు యేసుక్రీస్తు అపోస్తలుడు పూర్వముందు మీతో చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అయితే ప్రియులారా, ప్రియులారంటే దేవుని ప్రేమించేటువంటి వారులారా, తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరని చూసారా, భక్తిహీనంగా. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరని మన ప్రభువు యేసుక్రీస్తు అపోస్తలుడు పూర్వముందు మీతో చెప్పని మాటలు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, దేవుడు తన బిడ్డలను ప్రేమతో పిలుస్తున్నాడు. అంత్యకాలమందు, అనగా నేడు ప్రస్తుత కాలంలో భక్తి లేనిటువంటి వారు ఉంటారు. పరిహాసకులు, దేవుడినే ఎగతాళి చేసేటువంటి వారు గాను, అపహాసించేటువంటి వారు గాను ఉంటారు. కానీ అపోస్తలులు ఏవైతే బోధ చేస్తున్నారో, ఏ ప్రేమలో నడవాలన్నారో, ఏ దేవుడు ఆజ్ఞ నడవాలన్నారో, ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం జీవించాలని తెలియజేస్తూ ఉన్నాడు. 19వ వచనంలో, అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారై ఉండి. చూసారా, అంత్యకాలంలో భక్తి లేనిటువంటి వారు, ప్రకృతి సంబంధులు,
ఆత్మ లేనటువంటి వారుగా ఉంటారు. బైబిల్ చెబుతుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదని. ఆత్మ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. 20వ వచనంలో, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనొచ్చు. యోధా ఇక్కడ ఎలా ఉండాలో చెబుతున్నాడు. పరిశుద్ధమైనట్టు అనగా మన ప్రభు పరిశుద్ధుడు, మన జీవితాలు పరిశుద్ధత మీద కట్టబడాలని వాక్యం చెబుతుంది. ఆత్మలో ప్రార్థన చేయొచ్చు. మన ప్రార్థనాపూర్ణంగా ఉండాలి. లోకంలో ప్రార్థన మన శక్తి. ప్రభు కూడా ప్రార్థన చేసేవాడు. రాత్రంతయు ఎడతెగక యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసినట్టుంది. మనం కూడా ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెడుచు, ప్రభు యొక్క కనికరం కొరకు, ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారుగాను దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉండి, మన ప్రభు ప్రేమ ఉన్నాడని ప్రేమ స్వరూపి ఆనుపత్రికలో చూస్తాం కనుక మనలో కూడా ప్రేమ ఉండాలి. ఆయన ప్రధానమైన ఆజ్ఞదే, నిండు వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ముఖ్యంగా మన సహోదరులు ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. 22వ వచనంలో, సందేహపడు వారిని కనికరము చూపుడే. చూసారా, సందేహం అనగా ప్రభువును నిజమైనటువంటి ఆయనని వాస్తవికతను తెలియచెప్తూ సందేహంలో ఉన్నటువంటి వారిని ప్రభువు యేసే రక్షణ అద్భుతకరుడని మనం తెలియచేయాలా. అంతేకాకుండా అగ్నిలో లాగినట్లు రక్షించుడే. స్వార్థ చెప్పి ప్రభువుని నడిపిస్తే, దేవుడి దగ్గరకు వస్తే వారు అగ్నిలో నుండి బయటపడినటువంటి వారుగా ఉన్నారు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దాన్ని అసహించుకొని చూసు భయంతో కొందరిని కరుణించుడే. ప్రియులారా, మనం ఇతరులను రక్షించేటువంటి వారుగా, ప్రభువులోకి తీసుకొచ్చేటువంటి వారుగా ఉండాలి. 24, 25 వచనాల్లో ఆశీర్వాదాన్ని ఇస్తూ యోధా ఈ పత్రికను ముగిస్తూ ఉన్నాడు. తొట్టిల్లకుండా కాపాటకును, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబట్టకును మన ప్రభు మనను తొట్టిల్లిచ్చేటువంటి వాడు కాదు, ఆయన కాపాడేటువంటి వాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. అలాగా మనం కాపాడేటువంటి వాడు. నిర్దోషులుగా నిలబెట్టుకున్నను మన ప్రభు ఆయన ఒక అడ్వకేట్గా ఉన్నాడు. మనం తప్పు చేసినప్పటికీ కూడా ఆయన లాయర్గా ఉండి మనం రక్షించేటువంటి వాడుగాను, మన పక్షాన మాట్లాడేటువంటి, వాదించేటువంటి అడ్వకేట్గా ఆయన ఉన్నాడని యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తా ఉన్నాం. మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మహిమను, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రియా దేవులారా, ఈ పత్రికను బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, మనం ప్రభు యొక్క దాసులుగా ఉంచి ఉన్నాం. అనగా దేవుని కొరకు పరిచయం చేసేటువంటి వారంగా ఉన్నాం. దేవుని కొరకు పరిచర్య చేసేటువంటి వారుగా ఉన్నాం. ఈ లోకంలో విశ్వాసించు అతి పరిశుద్ధమైనటువంటి దానినే కట్టుకొనగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఆత్మలో ప్రార్థన చేయొచ్చు. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారుగా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారుగాను, ప్రభు ఎదుట మనం నిర్దోషంగా నిలబడవాలని గ్రహింపగలిగినటువంటి వారుగా క్రీస్తు కృపలో ముందు కొనసాగుదాము. దేవుడి ఈ మాటను దీవించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతులను, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎవరికి ఏది కావాలో ప్రసాదించండి తండ్రి. మారు మనసు రక్షణ కలిగి ఈ రాకడ వచ్చేటువంటిటప్పుడు ఎత్తబడేటువంటి వారుగా చేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని దీవించమని యేసు దీవెనలు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మను సహవాస దాకారం తోడైంది కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.